హలో నేస్తామ్స్, వెల్కమ్ టు ఆ యూట్యూబ్ ఛానల్ ది మినిమల్ థాట్స్. మేము ఇచ్చటి కుశలమే, మీరు అచ్చటి కుశలమేనా? సో కమింగ్ టు ఆ వీడియో, ఇది వచ్చేసి మా జున్ను పాపది 3rd మంత్ బర్త్డే ఫోటోషూట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఇది వినాయక చవితి నెక్స్ట్ డే వచ్చింది. సో వినాయక చవితి థీమ్తో చేద్దామని ప్లాన్ చేసుకున్నాం. అందుకోసం ఒక ప్లెయిన్ ఎల్లో కలర్ శారీని బ్యాక్గ్రౌండ్గా తీసుకున్నాం. ఆల్రెడీ రెడ్ బార్డర్ ఉండటం వల్ల మా దగ్గర ఉన్న రెడ్ కలర్ గార్లాండ్స్ని తోరణంలా సెట్ చేద్దాం అని అనుకున్నాం. వాటి మధ్యలో మన తెలుగుతనం ఉట్టిపడటానికి మామిడి తోరణాలని సెట్ చేసాం. మామిడి తోరణాలు యాడ్ చేశాక ఒక న్యాచురల్ యాడ్ ఆన్ లాగా అనిపించింది. అంతే కదా, మామిడి తోరణాలు లేకుండా మన ఇళ్లలో ఏ ఒకేషన్ స్టార్ట్ కాదు కదా. అదంతా సెట్ చేశాక ఎందుకో చూడ్డానికి సింపుల్గా అనిపించి నా దగ్గర ఉన్న ఇంకో రెడ్ అండ్ వైట్ కలర్ గార్లాండ్స్ని డ్రాప్ అవుట్ లాగా డెకరేట్ చేసాం. చూస్తుంటే ఈజీగా అనిపిస్తుంది కానీ ఆ గార్లాండ్స్ని స్ట్రైట్ లైన్లో సెట్ చేయడం మామూలు విషయం కాదండోయ్. అలాగే కెమెరాలో చూస్తూ సెట్ చేస్తూ వాటిని కొంచెం స్ట్రైట్గా ఉంచడానికి ట్రై చేసాం. ఎందుకు ఇంత పర్ఫెక్షన్ అని మీరు అనుకోవచ్చు, కానీ ఇవే కదా మా జున్ను పాపకి ఫ్యూచర్లో ఒక మంచి మెమరీస్లా ఉంటాయి. అందుకోసమే ఇంత పర్ఫెక్ట్గా రావడానికి ట్రై చేస్తున్నాం. మధ్యలో లోటస్ హ్యాంగింగ్స్ పెట్టడానికి ట్రై చేసాం కానీ అవి అంతగా సూట్ అవ్వలేదు. సో ఇంకా తీసేసాము. తర్వాత తమలపాకులు తీసుకొని వాటిని 3 షేప్లో వచ్చేలాగా అరేంజ్ చేసాం. బికాజ్ మా జున్ను టర్న్ 3 months ఓల్డ్ కాబట్టి. ఆ లీవ్స్ ఎగరకుండా ఉండటానికి వాటిపైన చామంతి పూలు ప్లేస్ చేసాం. చూడటానికి ఫ్రేమ్ కూడా చాలా కలర్ఫుల్గా అనిపించింది. సో ఎట్ లాస్ట్ మా జున్ను గారిని బ్యూటిఫుల్గా రెడీ చేసి మా ఇంట్లో ఉన్న ఒక చిన్ని గణేశుని తీసుకొచ్చి జున్నమ్మ హెడ్ మీద మోస్తున్నట్టు సెట్ చేసాం. జున్నమ్మ వచ్చాక ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అంతే, అవర్ ఫెస్టివల్ థీమ్ ఈజ్ రెడీ. ఈ రోజుకి ఇంతే నేస్తాం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు మరి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.